ఓం హరి ఓం విఘ్న వినాయకాయ నమః వాగ్దేవై నమః నమస్కారం ప్రార్థయాన్ కరిష్యే. ప్రతి ఒక్కరికి నా యొక్క ఆధ్యాత్మిక ఆది చింతన హైందవ ధర్మపు సనాతన ధర్మపు నా యొక్క ప్రజానికానికి మీ పాద పద్మములకు నా పూర్వక నమస్కారం ప్రార్థన. ఈ కథ అందరికీ అన్వయిస్తుంది, చాలా బాగుందండి. దీన్ని మనలోనే మనం తెలుసుకొనొచ్చు. అంత అందమైన కథ. మన స్థానం ఏమి, మనము ఈ సమాజంలో మనం ఎలా ఉండాలి, ఈ సమాజంలో మనము ఎలా ముందుకు పోవాలి, ఈ ఒడుకుదిరుకులు ఈ కష్ట సుఖాలతో మనం ఎట్లా ముందుకు పోవాలి అనేదని ఈ యొక్క కథ మీకు చాలా బాగుంటుంది. ఎవరైనా వినిండొచ్చు, వినిండే వాళ్ళు మళ్ళీ వినండి, విని కావాలి వాళ్ళకి కొత్తగా ఉంటుంది. మొదలు పెట్టుకుంటామా కథని? ఒక పూజారి ఒక గ్రూపేషం అనుకోండి, లేక ఒక పెద్ద యజ్ఞ యాగాలు అనుకోండి, లేదా ఒక పెద్ద హోమహోగ్రీలు అనుకోండి. అందరూ చేస్తూ ఉన్నారు, అందరూ ఉన్నారు. మన పూజారి గారులు అన్ని సంసిద్ధం చేసుకుంటారు, పురోహితులని సంసిద్ధి చేసుకుంటున్నారు. అక్కడ కొన్ని వస్తువులు, అంటే పూజకి ముఖ్యమైన వస్తువులు ఉంటుందండి. ఆ వస్తువుల మామిడాకు, అంటిమాను, అంటి ఆకు అంటిమాను రెండు అర్థం చేసుకోండి. అంటమాను కావాలా, అరటి ఆకు కావాలా, మామిడాకు రెండు అయినండి. అమ్మడికి అంటిమాను, అరటాకు, మామిడాకు, మళ్ళీ తులసి, ఈ మూడు ముఖ్యమండి. ఒక కృష్ణ పరమాత్మని ప్రార్థించేలా మనం ఉదోగా నైవేద్యం చేయాలంటే తులసి అర్థం కాబట్టి తులసమ్మ తెల్లి. దీని జతల మన తోముల పాకులు, వక్కులు ఇదంతా కావాలి కదండి. సామగ్రిలు పూజకి కావాల్సినవి. మనము మనుషులు అనుకోండి, దీన్ని మనుషులతో పోల్చుకోండి. అంటే ఇప్పుడు నేను చెప్తాను కదా, నేను ఆకులతో చెప్తున్నాను, ఆ ఆకుల్ని మనుషులకు పోల్చుకోండి. మనం ఎంతెంత ఎగురుతాము, ఎంతెంత కొనుస్తాము, నేనే, నన్ను మించినోడు లేదు, ఈ ప్రపంచం నేనే జయించినది అంటాడు. మనం బలము బలహీనత కూడా ఉంటుంది. అయినా కూడా కొంచెం ఇంత వానికి డబ్బు కానీ అధికారం కానీ ఏమై చెప్తే అహంకారం దురహంకారం అని చెప్పండి మనిషికి. నేను చెప్పే కథ మనిషికి పోల్చుకోండి, ఆనందించండి, అర్థం చేసుకోండి. అక్కడ అన్ని జరుగుతా ఉంది, పూజా కార్యక్రమం జరుగుతా ఉంది. అప్పుడు ఈ వస్తువులు, నేను చెప్పిన వస్తువులంతా మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతాం చూడండి. మామిడాకు మాట్లాడుతూ ఉంది. పూజారి వచ్చాను చూడు, ఫస్ట్ నన్నే తీసుకునేది. ఇంటికి తోరణం కట్టాలంటే నేనే, కలశంలో పోవాలంటే నేనే, నన్ను మించింది లేదు, నాతోనే ప్రోక్షించేలా నేనే. మామిడి ఆకు చెప్తా ఉండేది, మీరంతా వేస్ట్ అంట. అంతలోగా అంటాకు లేస్తుంది. అంటాకు ఏమంటే తెలుసా, అరిటాకు, అరటిమాను, అరిటాకు రెండు. అరటిమాను నీదేం కదా, నీదేమేలే, నువ్వు పెయింట్ పెట్టేస్తారు, నన్ని గజస్తంభంతో నిలుపుతారు, పెద్ద ఆకులు చూసే లక్షణంగా ఉంటుంది, అందరూ నన్నే మెచ్చుకుంటారు. ఆమెడికి అందరికీ ముఖ్యమేం తెలుసా, నేను అరటి ఆకుని, నేను లేక పూజించసాకేయాలి, నేనే నా ఆకు మీదే పూజించేయాల. వచ్చిన వాళ్ళకి అంత ఆనందం పెడతాను, వచ్చిన వాళ్ళని ఆరోగ్యం నేనే చూసుకుంటాను. అరటి ఆకు మీద భోజనం చేయాల, నన్ను తప్పే నువ్వు మామిడాకు నువ్వేం దిక్కులే అని అరటాకు. ఈ అరటాకు మామిడాకు అయినాక తొమ్ములపాకు ఉంటుందా, మీదేమో ఉండేది, మీ తొమ్ములపాకు నేను. ఫస్ట్ తాంబూలం నాదే, దేవునికి నైవేద్యం చేసిన తాంబూలం నేనే. ఆమెడికి ఆ తాంబూలం అయినాక ప్రతి ఒక్కరూ భోజనమైన నన్ను స్వీకరిస్తారు. నన్ను స్వీకరించినాకనే మీకు వాళ్ళ ఆరోగ్యం నేను చూసుకుంటాను, మీరేం చూసుకునేది. మామిడాకు వేస్ట్, అరటాకు వేస్ట్, నేనే నా యొక్క తొమ్ములపాకే నేను శ్రేష్టము, ఆరోగ్యం చూసుకుంటాను, దేవునికి నైవేద్యం అవుతాను అని తొమ్ములపాకు. ఈ మూడు ఆకులు మాట్లాడినాక, ఈ మామిడాకు, అరటాకు, తొమ్ములపాకు మాట్లాడినాక తులసమ్మ వస్తుంది. మీరేమోపా ఎంత గ్రేడ్ లో ఉన్నారు మీరు, ఆయన చూసి అట్లా చెప్తా ఉన్నాడు, నాదే అంటాడు. అంటే చూసాను నేనే అంటారు,
ఈ తమలపాకు నేనేంటాను, ఓ నా పరిస్థితి ఏమి అంటే, నా పరిస్థితి ఏమీ లేదప్ప, నేను ఊరికే ఉండేది అంతే కదా, నాది ఇక్కడ ఏముంటుందప్ప, మీదే కదా సార్ రాజ్యం అంతా అంటే. అట్లా అనేసి తులసమ్మ ఒక మాట అంటే ఎంత బాగా చెప్తుందంటే, జీవితంలో ముడిచిక్కుడు. రే మామిడాకు, నువ్వు ఏమరా, పైన కడతారు, నేను ఏడాదిస్తారా, తోడంతారా ఏడాదిస్తారా అంటారు. మామిడాకు నీకు ఉల్టా చేసుకుంటాం కదా. రే నిన్ను కొందరు పరిక్కడ్లో కూర్చుతారా, కొందరు పిన్ను కొడతారా, నీ అక్క నిన్నే కూర్చుతారా, నీ బతికేమరా అంటే తులసమ్మ మామిడాకు చెప్పింది. మళ్ళీ రే కలుషంలో నువ్వే ఫస్ట్ రా, మళ్ళీ ఆ కలుషంలో నేను నీళ్ళు అందరికీ పోసేసి ఏ టౌన్లో పారేస్తారా. ఏమి మామిడాకు ఊహను పొగిడితే తులసమ్మ ఊహ మాట్లాడని టౌట్లేసాను. ఇంకా అరిటాకు వచ్చా, అరటమాన్ గురించి నువ్వేం రా పెద్దగా, రోడ్ల దిష్టి పొందుతారా, నిన్ను కట్టేస్తారు, అక్కడ వచ్చి ఆవులు అంతా నేను తినుకొని ఉంటారు, ఆమెడికి నిన్ను ఎంత బాగా నీళ్ళు వేసి అన్ని వేసి బాగా కడుతారా, లాస్ట్ లో తిన్నాక మడిచి నీళ్ళు ఎత్తుకొని ఆ యొక్క కుప్పు తోటలు వేస్తారా అంటూ నేను డస్ట్ వేసిన పట్టుకొని పారేస్తాను. అప్పుడు ఆవిడకి మన అన్నోరు తెచ్చుకొని ఉంటుంది. తమలపాకు వస్తుంది, నువ్వు గౌరమ్మ నీకు అన్ని శ్రేష్టమేనమ్మా, కానీ నువ్వు పొగురు పడి వాళ్ళ నోట్లా పడి వాళ్ళు బాగా నొమ్ములి నేను నొమ్ములి తుబుక్కని అవుట్లు ఇస్తారమ్మా, నోట్ ఇంకా నిన్ను అవుట్లోకి ఇస్తారమ్మా, అప్పుడు నీ బతికేమమ్మా అంటే. అప్పుడు ఆలోచిస్తాం, అవును కదా, మేము ఇంత పెద్ద స్థానంలోనూ మేమే అనుకుంటామే, మాది ఏమీ లేకపోయినా నీదేం చెప్పమ్మా అని అడుగుతారు తులసమ్మ. అయ్యో నాదేమంది, బ్రాహ్మణులు ఎత్తుకుంటారు, నా చెట్ల నైవేద్యం చేపించి నా యాప్ ఎత్తుకుని దేవునికి సమర్పణ చేస్తారు, ఆ నైవేద్యం ఎత్తుకొని పోయి దేవుని పాదాలు పెడతారు, తిరిగి ఆ నైవేద్యం తెచ్చి దేవుని పాదాలు దగ్గర ఇస్తే వాళ్ళందరూ దాని క్రిండలో కొట్టుకొని జోబులో పెట్టుకుంటారు, ఒక ఆకు నోట్లో పెట్టుకుంటారు, వాళ్ళ రోగాలని నివారణ చేస్తానమ్మా. ఏమీ లేదు నేను తులసి, నాలో ఇంత శక్తి ఉందమ్మా, కానీ మీ ముందు నేను ఏమీ లేదమ్మా అంటే. మానవుడు అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్క మానవుడు అర్థం చేసుకోవాలి. నేను అహంకారం పడే మానవుడు ఎంత మాత్రం వాని జీవన బతికేముంది. ఏమీ లేని తులసమ్మ ఎంత శ్రేష్టమైంది, కృష్ణ పాదాల దగ్గర చెప్పుకుంటుంది, విష్ణు ఒక వక్షస్థలం పైన ఉంటుంది, ఆరాలుగా వేసుకుంటాం. ప్రతి ఒక్కరికి తులసమ్మ యొక్క జీవనం మనం తెలుసుకోవాలి, తులసి మాత యొక్క అనుగ్రహం మనం తీసుకోవాలి, తులసి మాతార మనం బతకాలి, తులసి మాతార మనం ఉండాలి. అందరూ కావాలి, మామిడాకు కావాలి, అరటాకు కావాలి, తోల్పాకు కావాలి, అందరినీ కలుపుకొని పోవాలి. కానీ జీవితంలో మనము తులసమ్మ తర జీవించేయాలి. నిబద్ధగా మన చేతిలో అయిన మనం సహాయం చేస్తాం, మన చేతిలో సహాయం పక్క తులసమ్మ తర కూర్చుంటాం. ఎంత బాగుందండి. మీ జీవితంలో మీరు మార్పు తెచ్చుకుంటారా? మీ జీవితంలో మీరు ఈ యొక్క అర్థం చేసుకుంటారా? ఈ యొక్క మీ కథ తెచ్చిందంటే, ఈ యొక్క నేను చెప్పిన మాట మీకు బాగుంది అంటే 10 మందికి పంపేయండి, 10 మందితో ఆనందం పంచుకోండి. మీ యొక్క కళేరుని యొక్క చిన్న కథ శ్రీరామకృష్ణార్పణమస్తు.